హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో జూలై 21, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కొన్ని సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన జాతీయ మైనారిటీల కమిషన్కి సంబంధించి, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్కి సంబంధించి ఒక టాపిక్ని ప్రశ్నగా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ని ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. 2026 జూలై నెలలో జాతీయ మైనారిటీల కమిషన్ లేదా నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ కొత్త చైర్పర్సన్గా నియమితులైన వ్యక్తి పేరేంటి? వారెవరు? ఈ సంస్థ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? సో ఇటువంటి టాపిక్ని మీరు చూస్తున్నప్పుడు వార్తల్లో వ్యక్తిగా కాకుండా సంస్థ గురించి చూడండి. అందులోనూ మనం కరెంట్ పాలిటీలో భాగంగా కొన్ని సంస్థలు, రాజ్యాంగబద్ధ సంస్థలు కానివ్వండి, చట్టబద్ధ సంస్థలు కానివ్వండి, వాటి గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏ సంస్థలు అయితే, ఏ కమిషన్లు అయితే వార్తల్లోకి వచ్చినాయో వాటి గురించి ఎక్కువగా ఫోకస్ చేయాలి. మరి ఇక్కడ ఏమంటున్నాను? నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అంటున్నాను. భారతదేశంలో మైనారిటీల కోసం, మైనారిటీల సంక్షేమం కోసం, మైనారిటీల యొక్క హక్కుల కోసం పనిచేస్తున్న ఒక సంస్థ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్. ఈ సంస్థ 1992 ఇయర్లో స్థాపన జరిగింది. ఇది ఒక చట్టబద్ధ సంస్థ. అభ్యర్థులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగబద్ధ సంస్థలని, చట్టబద్ధ సంస్థలని చెప్పేసేసి మీరు నేర్చుకుంటారు. రాజ్యాంగబద్ధ సంస్థలు అంటే ఏంటి? దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని ఒక ఆర్టికల్ ఆధారంగా లేదా ఆర్టికల్స్ ఆధారంగా ఏర్పాటై పనిచేస్తున్న సంస్థ లేదా సంస్థలు ఏవైతే ఉంటాయో వాటిని రాజ్యాంగబద్ధ సంస్థలు లేదా కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రాజ్యాంగబద్ధ సంస్థ అనే సెంటెన్స్ని చూడగానే మీకు ఆర్టికల్ గుర్తుకు రావాలి. ఉదాహరణకు చెప్పాలంటే భారత ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ అని నేను అంటాను. అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి? కాన్స్టిట్యూషనల్ బాడీ అయితే కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్ చెప్తుంది? ఆర్టికల్ 324. ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషనల్ బాడీ అంటున్నాను, ఆర్టికల్ 280. అలాగా అదే కొన్ని సంస్థలు రాజ్యాంగంలోని ఏ ఒక్క ఆర్టికల్ ఆధారంగా కూడా ఏర్పడవు. అసలు రాజ్యాంగంలో ప్రస్తావన లేనప్పటికీ కొన్ని సంస్థలు మాత్రం పవర్ఫుల్గా పనిచేస్తాయి. అందులో చట్టబద్ధ సంస్థల గురించి మీరు వినుంటారు. దేశంలోనే అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంట్ రూపొందించిన చట్టం ఆధారంగా ఏర్పాటై పనిచేస్తున్న సంస్థలు ఏవైతే ఉంటాయో వాటిని చట్టబద్ధ సంస్థలు లేదా స్టాచ్యుటరీ బాడీస్ అంటాము. ఉదాహరణకు చెప్పాలంటే నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, భారతదేశంలో జాతీయ మహిళా కమిషన్ అంటాం, ఒక చట్టబద్ధ సంస్థ. చట్టబద్ధ సంస్థ లేదా చట్టబద్ధ కమిషన్ అని చెప్పగానే ఏ చట్టం ఆధారంగా గుర్తుకు రావాలి? నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అనేది 1992 జనవరి 31న ఏర్పాటైంది. చట్టబద్ధ సంస్థ అంటున్నాం. మరి ఏ చట్టం ఆధారంగా? నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్ 1990 ఆధారంగా. అలా జాతీయ మైనారిటీల కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అనేది ఒక చట్టబద్ధ సంస్థ, స్టాచ్యుటరీ బాడీ. ఏ చట్టం ఆధారంగా ఏర్పాటైంది అంటే నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ 1992 ఆధారంగా ఏర్పాటైంది. మరి ఈ సంస్థ చట్టబద్ధంగా ఎప్పుడు స్థాపించబడింది అంటే మాత్రం 1993 మే 17 రోజున. ఈ గుర్తుంచుకోండి ఇయర్స్, ఓకేనా? చట్టబద్ధ సంస్థగా స్థాపన ఏ చట్టం ఆధారంగా? మరి నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అసలు ఎందుకు ఏర్పాటైంది? భారతదేశంలో మైనారిటీల సంక్షేమం కోసము. అసలు మైనారిటీలు అంటే ఎవరు? చాలామంది అనుకుంటారు మైనారిటీస్ అంటే ముస్లిమ్స్ అని చెప్పేసి ఆన్సర్ ఇస్తారు టక్కున. కానీ మైనారిటీస్ అంటే ముస్లిమ్స్ మాత్రమే కాదు. మన భారతదేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న జనగణన ఏది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ దేనికి సంబంధించి చూస్తున్నాం మనము? 2011 పాపులేషన్ సెన్సస్ ఉంది. జనాభా లెక్కలను కనుక మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, భారతదేశంలో మొత్తం జనాభాలో 79 లేదంటే అరౌండ్ 80% జనాభా హిందూ మతానికి చెందినవారే. 80%. వారు కాకుండా 20% ఉంటారు కదా, వీరందరూ కూడా మైనారిటీలు, మతపరమైన మైనారిటీలు. మరి మైనారిటీల్లో మెజారిటీలు ఎవరు? ముస్లిమ్స్.
భారతదేశంలో నోటిఫైడ్ మైనారిటీస్ అంటే భారత ప్రభుత్వం గుర్తించిన మైనారిటీస్ 6 ఉన్నాయి. అవేంటంటే ముస్లిం, క్రిస్టియన్, సిక్, బౌద్ధ, జైన్, జొరాస్ట్రియన్. గుర్తుంచుకోండి, జొరాస్ట్రియన్ అన్న పార్సియన్ ఒకటే. నోటిఫైడ్ మైనారిటీస్ ఇన్ ఇండియా, భారత ప్రభుత్వం గుర్తించిన మైనారిటీస్ 6. మరి మైనారిటీలకు సంబంధించి దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 3వ భాగం ప్రాథమిక హక్కుల్లో కూడా 2 ఆర్టికల్స్ని మీరు చెప్పొచ్చు. ఆర్టికల్ 29, ఆర్టికల్ 30 మైనారిటీల కోసం ప్రత్యేకమైన హక్కులని చెప్పొచ్చు. సో అలా భారతదేశంలో మైనారిటీలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను పర్యవేక్షించడం కానివ్వండి, సంరక్షించడం కానివ్వండి, మైనారిటీకి సంబంధించిన చట్టాలను పర్యవేక్షించడం, సంరక్షించడం కానివ్వండి, మైనారిటీల సంక్షేమం కోసం పనిచేస్తోందే నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? నోడల్ మినిస్ట్రీ ఇంపార్టెంట్, మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీస్ లేదా మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మైనారిటీల సంక్షేమ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా కిరణ్ రిజిజు గారు ఉన్నారు. మరి నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ కంపోజిషన్ ఎలా ఉంటుందంటే 1 చైర్పర్సన్, 1 వైస్ చైర్పర్సన్, 5 మెంబర్స్. గుర్తుంచుకోండి. వీళ్ళ యొక్క టెన్యూర్ ఏ విధంగా ఉంటుందంటే 3 ఇయర్స్ ఉంటుంది. 3 ఇయర్స్ ఎప్పుడైతే అపాయింట్ అవుతారో అప్పటి నుండి 3 ఇయర్స్. వీరిని ఎవరు నియమిస్తారంటే కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. కేంద్ర ప్రభుత్వం. అలా రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఎందుకు న్యూస్లోకి వచ్చింది? నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అంటే నూతన చైర్పర్సన్ నియామకం. తన పేరు ఏంటంటే హర్జిత్ సింగ్ గ్రేవాల్. హర్జిత్ సింగ్ గ్రేవాల్ గారు జాతీయ మైనారిటీల కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్కి నూతన చైర్పర్సన్గా నియమితులయ్యారు. తను ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే పంజాబ్ రాష్ట్రానికి చెందిన సీనియర్ బీజేపీ నాయకులు ఇటీవల ఈ కమిషన్కి, ఈ చట్టబద్ధ సంస్థకి చైర్పర్సన్గా నియమితులయ్యారు. 3 ఏళ్ల పదవీ కాలం ఉంటుంది తనకి. ఎనఫ్. ఓకేనా? ఈ విధంగా చూడాలి. సో కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ లేదా యూనియన్ గవర్నమెంట్ 2026 జూలై 16న హర్జిత్ సింగ్ గ్రేవాల్ గారిని జాతీయ మైనారిటీల కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ చైర్పర్సన్గా నియమించింది. హర్జిత్ సింగ్ గ్రేవాల్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. జాతీయ మైనారిటీల కమిషన్ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే చట్టబద్ధ సంస్థ. దేశంలోని నోటిఫైడ్ మైనారిటీ వర్గాల హక్కులను పరిరక్షించడము మరియు వారి ప్రయోజనాలను కాపాడడం ఈ కమిషన్ యొక్క ప్రధాన బాధ్యత. భారతదేశంలో నోటిఫైడ్ మైనారిటీస్ ఎవరెవరు? ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్, బౌద్ధ, జైన్, జొరాస్ట్రియన్ ఆర్ పార్సీ. సో జైన్స్ని 2014లో నోటిఫైడ్ వర్గంలో చేర్చింది కేంద్ర ప్రభుత్వము. ఓకేనా? ఇక జాతీయ మైనారిటీల కమిషన్ స్థాపన సంవత్సరం 1992, కానీ చట్టబద్ధంగా మాత్రం 17 మే 1993. ప్రధాన కార్యాలయం ఎక్కడ? న్యూఢిల్లీ. నోడల్ మినిస్ట్రీ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. మరి నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్కి సంబంధించి ఈ కమిషన్ ఏర్పాటు, ఈ సంస్థ ఏర్పాటుకి ఉద్దేశించిన చట్టం ఏదంటే నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ 1992. పార్లమెంట్ రూపొందించిన చట్టము. మైనారిటీల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, వారికి కల్పించిన రాజ్యాంగ పరిరక్షణల అమలుపై కేంద్ర ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది ఈ సంస్థ. ఇక జాతీయ మైనారిటీల కమిషన్ చట్టం, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ 1992. ఈ చట్టాన్ని ఏ మంత్రిత్వ శాఖ వారు అమలు చేస్తారంటే మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా కిరణ్ రిజిజు గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఎనఫ్. ఈ పాయింట్ చూడండి. సో ఇక్కడ మనం ఒక సంస్థ గురించి నేర్చుకున్నాము. మీరు ఇండియన్ పాలిటీలో భాగంగా డిఫరెంట్ కమిషన్స్, సంస్థల గురించి నేర్చుకుంటారు కదా, అందులో ఒక టాపిక్ అయిపోయిందని చెప్పవచ్చు సింపుల్గా. ఎందుకు మనం డిస్కస్ చేసాము? ఒక పర్సన్ నియామకం. ఈ విధంగా టాపిక్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. వార్తలో నిలిచిన నియామకం, ఆ విధంగా మనం నేర్చుకున్న ఒక సంస్థ. ఎనఫ్. సో ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి జూలై 21, 2026. ఈరోజు కూడా కొనసాగిన ఒక సదస్సు, వార్తలు నిలిచిన సదస్సులపైన, సమావేశాలపైన లేదా సమ్మిట్స్, కాన్ఫరెన్సెస్ పైన పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా ప్రశ్నలు అడుగుతున్నారు. ఏదైనా ఒక సదస్సు లేదా సమావేశం గురించి పోటీ పరీక్షల కోణంలో ఎలా నేర్చుకోవాలి, ఏ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలంటే ఆ సదస్సు లేదా సమావేశం యొక్క పేరేంటో చూడండి. పేరు
నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు జరిగింది, ఎప్పుడు జరగబోతోంది, ఇలాంటివి. నెక్స్ట్ వచ్చేసేసి వెన్యూ అంటే స్థలం, ఎక్కడ, ఆతిథ్య ప్రాంతము. నెక్స్ట్ వచ్చేసి ఆ సదస్సు లేదా సమావేశానికి సంబంధించి థీమ్ విషయానికి వస్తే ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆ సదస్సును నిర్వహించిన వారు లేదా అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించేవారు ఎవరు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బ్రిక్స్కి సంబంధించి బ్రిక్స్ 2026 జనవరి 1వ తేదీన మన భారతదేశము బ్రిక్స్కి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించింది. 2026 జనవరి 1వ తేదీన ప్రస్తుతం బ్రిక్స్ కూటమికి అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తున్న దేశం, బ్రిక్స్ సమావేశాలకు ఆతిథ్యం ఇస్తున్న దేశం ఎవరు? మన భారత్. ఈ సంవత్సరం పొడవునా ఇక బ్రిక్స్ సంబంధించి శిఖరాగ్ర సమావేశం జరగబోతోంది అతి త్వరలో. మరి బ్రిక్స్ కూటమికి సంబంధించి డిఫరెంట్ సెగ్మెంట్స్లో సమావేశాల నిర్వహణ మనం చూస్తున్నాము. ఇటీవల లేబర్ కాన్ఫరెన్స్ హైదరాబాద్లో జరిగిందని, ఇలాంటివి. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బ్రిక్స్ కూటమి 2009 సంవత్సరంలో స్థాపన. 2009 సంవత్సరం బ్రిక్ అనే పదాన్ని కాయిన్ చేసిన వారు ఎవరు అంటే జిమ్ ఓనీల్, ప్రముఖ ఆర్థికవేత్త. మరి బ్రిక్స్ కూటమిలో ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 11 సభ్య దేశాలు ఉన్నాయి. ఆ 11 దేశాలు ఏంటి అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ, ఇండోనేషియా. 11 దేశాల కూటమి బ్రిక్స్ కూటమి. మరి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలో భారత్ నిర్వహించిన సమావేశం లేదా సదస్సు ఈరోజు ముగిసింది. ఇక్కడ షెడ్యూల్ ఏంటంటే జూలై 20th, జూలై 21st, 2 రోజుల పాటు, నిన్న ఈరోజు 2 రోజుల పాటు జరిగిన ఒక సదస్సు, బ్రిక్స్కి సంబంధించిన ఒక సదస్సు. మరి ఇక్కడ స్థలం, ఆతిథ్య ప్రాంతం ఏంటంటే ఈ సదస్సు లేదా సమావేశము వర్చువల్గా జరిగింది, ఆన్లైన్లో జరిగిన ఒక సదస్సు పేరు ఏంటంటే 8th మీటింగ్ ఆఫ్ బ్రిక్స్ హెడ్స్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సర్వీసెస్ 2026 యాజ్ ఇట్ ఈస్ గుర్తుంచుకోండి. సో బ్రిక్స్ దేశాలకి సంబంధించి అంటే 11 దేశాలకు సంబంధించి హెడ్స్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సర్వీసెస్, ఉదాహరణకు చెప్పాలంటే మన భారతదేశంలో ఈ విభాగంలో ఏ సంస్థ లేదా ఏ వ్యక్తిని చెప్పొచ్చు అంటే అటార్నీ జనరల్ని చెప్పొచ్చు. అటార్నీ జనరల్ రాజ్యాంగబద్ధ పదవి, దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని 5వ భాగంలో 76వ ఆర్టికల్ అటార్నీ జనరల్ గురించి చెప్తుంది. ప్రస్తుతం ఆర్ వెంకటరమణి గారు విధులు నిర్వర్తిస్తున్నారు భారతదేశానికి సంబంధించి అటార్నీ జనరల్, కేంద్ర ప్రభుత్వ అధికారిక న్యాయవాది. మరి వారి పరిధిలో నిర్వహించిన ఒక సదస్సు అంటే బ్రిక్స్ దేశాల నుండి న్యాయ సేవల అధికారులు అని చెప్పొచ్చు, వాళ్ళు వస్తున్నారు. ఓకేనా? వర్చువల్గా జరిగిన సమావేశము 8th మీటింగ్ ఆఫ్ బ్రిక్స్ హెడ్స్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సర్వీసెస్ 2026 వర్చువల్గా ఆన్లైన్లో జరిగింది. కాబట్టి ఇక్కడ వెన్యూ అనేది ఉండదు. వెన్యూ అంటే భారత ఆతిథ్యంలో అని గుర్తుంచుకోండి. న్యూఢిల్లీలోన, హైదరాబాద్లోన ఈ ప్రాంతం మాత్రం ఉండదు, ఎందుకంటే ఆన్లైన్లో. ఇక బ్రిక్స్కి సంబంధించి ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలను భారత్ నిర్వర్తిస్తోంది అన్నాను కదా. మరి ఈ సమావేశానికి సంబంధించి థీమ్ ఏం ప్రకటించారు అంటే ఎక్స్చేంజింగ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ క్రిమినల్ అడ్జుడికేషన్ ఫ్రమ్ ద ప్రాసిక్యూషన్స్ పర్స్పెక్టివ్. ఇంగ్లీష్లోనే చూడాలి. సో ఇక్కడ ఈ థీమ్ గుర్తుంచుకోవాలి. ఎట్ ద సేమ్ టైం బ్రిక్స్కి అధ్యక్ష బాధ్యతలో భారత్ ఇచ్చిన థీమ్ కూడా గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం బ్రిక్స్ కూటమికి అధ్యక్ష బాధ్యతలో భారత్ కదా. జనవరి 2026లో బ్రిక్స్ సంబంధించి ఈ ఇయర్ అధ్యక్ష బాధ్యతలో భారత్ అన్వీల్ చేసిన లోగోని చూసాము. ఎట్ ద సేమ్ టైం బ్రిక్స్ సంబంధించి థీమ్ ఇచ్చాము. ఈ ఇయర్ బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనేది భారత్ ఇచ్చిన థీమ్ బ్రిక్స్కి సంబంధించి, బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలో. మరి ఇక్కడ ఈ బ్రిక్స్ సంబంధించిన హెడ్స్ ఆఫ్ ద ప్రాసిక్యూషన్ సర్వీసెస్ ఈ సమ్మిట్ ఉంది కదా, వర్చువల్ జరిగిన సమ్మిట్, దీనికి సంబంధించి మాత్రం థీమ్ వేరే గుర్తుంచుకోండి. ఓకేనా? అడగవచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో భారత్ బ్రిక్స్ అధ్యక్షతలో 2026 జూలై 20-21 తేదీల్లో 8th బ్రిక్స్ ప్రాసిక్యూషన్ సేవల అధిపతుల సమావేశం వర్చువల్ విధానంలో జరిగింది. ఈ సమావేశానికి భారత అటార్నీ జనరల్ ప్రస్తుతం ఎవరు? ఆర్ వెంకటరమణి గారు అధ్యక్షత వహించారు. ఈ సమావేశాన్ని న్యాయ మరియు న్యాయశాఖ మంత్రిత్వ శాఖ పరిధిలో న్యాయ వ్యవహారాల విభాగము నిర్వహిస్తోంది.
ప్రస్తుతం న్యాయశాఖ మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? అర్జున్ రామ్ మేఘవాల్ గారు. ఇందులో బ్రిక్స్ దేశాల ప్రాసిక్యూషన్ సేవల అధిపతులు పాల్గొని క్రిమినల్ న్యాయ విచారణ, న్యాయ సంస్కరణలపై చర్చిస్తున్నారు. సో థీమ్ ఎనఫ్. ఓకేనా? రైట్. ప్రధాన అంశాలు ఏంటంటే బాధితుల కేంద్రిత క్రిమినల్ న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడము, ప్రాసిక్యూషన్ సేవల సామర్థ్యాన్ని మెరుగుపరచడము, డిజిటల్ సాంకేతికత మరియు కృత్రిమ మేధస్సును క్రిమినల్ న్యాయ విచారణలో వినియోగించడం అనేది ఉద్దేశం అంట. సో బ్రిక్స్ సంబంధించిన బేసిక్ పాయింట్స్. 2009లో ఈ కూటమి ప్రారంభము, సభ్య దేశాలు ఏంటి, అసలు లక్ష్యం ఏంటి? బ్రిక్స్ యొక్క లక్ష్యం వచ్చేసేసి ఆర్థిక సహకారము, బహుపాక్షికత, సుస్థిర అభివృద్ధి, ప్రపంచ పాలనా సంస్కరణలను ప్రోత్సహించడం. ఎనఫ్. ఇక ఈరోజు సెకండ్ టాపిక్ వచ్చేసి యూపీఐకి సంబంధించి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. ప్రస్తుతం ప్రపంచం మన భారతదేశానికి సంబంధించిన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూసి ఆశ్చర్యపోతుంది. అద్భుతమైన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కలిగి ఉన్నాం మనము. అందులో భాగంగా యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఏ విధంగా మనం ఉపయోగిస్తున్నాం? చిన్న ఎగ్జాంపుల్. మనం ఉదయాన్నే వాకింగ్కి వెళ్ళేసి వచ్చేటప్పుడు కానివ్వండి, లేదా బయటికి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఒక టీ స్టాల్లో ఒక టీ తీసుకొని పేమెంట్ చేయాలంటే అది 5 రూపీస్ కానివ్వండి, 10 రూపీస్ కానివ్వండి, 20 రూపీస్ కానివ్వండి, ఆన్లైన్లో మనము చేస్తున్నాం ట్రాన్సాక్షన్. సో క్యూఆర్ కోడ్ ఉంటుంది, స్కాన్ చేస్తున్నాం, పే చేస్తున్నాం. ఇలా ఇదంతా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. భారతదేశం ప్రస్తుతం అద్భుతమైన డిజిటల్ రివల్యూషన్ చూస్తుంది. మరి అటువంటి భారతదేశానికి సంబంధించిన యూపీఐ, ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రపంచంలోని చాలా దేశాలు అడాప్ట్ చేసుకుంటున్నాయి, ఈ టెక్నాలజీని పొందుతున్నాయి. రీసెంట్గా ఒప్పందాల గురించి కూడా మనం చూసాం, ఏ దేశాల్లో యూపీఐ అమల్లోకి వచ్చింది అని చెప్పేసి. మరి యూపీఐని ఎవరు అభివృద్ధి చేశారంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రెగ్యులేటెడ్ బై ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన గణాంకాలు పార్లమెంట్ సమావేశాల్లో చర్చకు వచ్చినాయి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి గారు ఈ యూపీఐ పేమెంట్ సంబంధించిన గణాంకాలను నిన్న పార్లమెంట్లో చెప్పారు. సో ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనాయి కదా, ఆ సమావేశాల్లో భాగంగా డిఫరెంట్ మినిస్ట్రీస్కి సంబంధించిన అఫీషియల్ స్టాట్స్ ఏమైనా వచ్చినాయనుకోండి, ఖచ్చితంగా చూడాలి. సో 5 ఏళ్లలో యూపీఐ లావాదేవీల విలువ 273% పెరుగుదల నమోదైందంట. ఎవరు చెప్తున్నారు? లోక్సభలో, పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న పంకజ్ చౌదరి గారు చెప్పిన గణాంకాలు అవేంటో చూడండి. గత 5 ఏళ్లలో, లాస్ట్ 5 ఇయర్స్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లావాదేవీలు భారీగా పెరిగినాయి. లావాదేవీల సంఖ్య విషయానికి వస్తే 425% పెరిగిందంట. లావాదేవీల సంఖ్య, ట్రాన్సాక్షన్స్ నంబర్, ట్రాన్సాక్షన్ వాల్యూస్ వచ్చేసేసి అంటే లావాదేవీల విలువ 273% పెరిగింది. 2026 జూన్ నాటికి యూపీఐ వినియోగదారుల సంఖ్య 55.49 కోట్లకు చేరుకుందంట. సో 2026 జూన్ నాటికి, సో రీసెంట్గా ఇటీవల గడిచిన మంత్ వరకే భారతదేశంలో యూపీఐ వినియోగదారుల సంఖ్య 55.49 కోట్లకు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ చెల్లింపులను మరింత సురక్షితంగా, భద్రంగా మార్చేందుకు నిరంతరం చర్యలు తీసుకుంటున్నాయి. ఓకేనా? నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానేమో యూపీఐని అభివృద్ధి చేస్తున్న సంస్థ, రెగ్యులేట్ చేస్తుందేమో ఆర్బీఐ. గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం 12 భాగస్వామ్య సంస్థల సహకారంతో 10 దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయంట. ఇక యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఎప్పుడు ప్రారంభమైంది? 2016 మనకి డిమానిటైజేషన్ అంటాం కదా, నోట్ల రద్దు, అది కూడా 2016. అప్పటి నుండి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని ప్రోత్సహిస్తుంది భారత ప్రభుత్వం. అభివృద్ధి చేసిన సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రెగ్యులేటెడ్ బై ఆర్బీఐ. ఓకేనా? ఇక నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది 2008లో స్థాపన, ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. ఆర్బీఐ విషయానికి వస్తే 1935లో స్థాపన, ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. ఆర్బీఐకి ప్రస్తుతం గవర్నర్గా సంజయ్ మల్హోత్రా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. భారతదేశంలో రెగ్యులేటరీ బ్యాంక్ ఆర్బీఐ. ఇక నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని సూపర్లేటివ్ టాపిక్స్గా చూస్తున్నాము. ఎటువంటి టాపిక్స్ని? మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని సూపర్లేటివ్స్గా చూస్తున్నాము. ఇక్కడ ఒక సూపర్లేటివ్ టాపిక్. ఈరోజు ఒక 2 to 3 టాపిక్స్ ఎక్స్క్లూజివ్గా సూపర్లేటివ్ టాపిక్స్ అయినా మనం చూడాలి.
ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సూపర్లేటివ్ టాపిక్స్ పైన పోటీ పరీక్షల్లో కూడా ప్రశ్న ఎలా అడుగుతున్నారు అంటే సింగిల్ లైన్ అడుగుతున్నారు. నేను ఇచ్చే హెడ్డింగ్ చూడండి. సో ఇక్కడ చూడండి, భారతదేశంలో తొలి డెంగీ వ్యాక్సిన్ క్యూడెంగాకి ఆమోదం. ఇక్కడ ఏమంటున్నాను, వ్యాక్సిన్ ఒక టీకా పేరు క్యూడెంగా, దీనికి ఆమోదం ఇచ్చారంట. భారతదేశంలో ఇటువంటి ఫార్మా రిలేటెడ్ ప్రోడక్ట్స్ ముఖ్యంగా మెడిసిన్స్కి సంబంధించి కానివ్వండి, సిరప్స్ సంబంధించి కానివ్వండి, ట్యాబ్లెట్స్ సంబంధించి కానివ్వండి, వ్యాక్సిన్స్ టీకాకు సంబంధించి కానివ్వండి, ఎవరిస్తారు రెగ్యులేటరీ అప్రూవల్ అంటే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా, డిసిజిఏ, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా. మరి భారతదేశంలో స్టాండర్డ్స్ని లేదా రెగ్యులేట్ చేసే సంస్థ ఏదంటే సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, గుర్తుపెట్టుకోండి. అండర్ విచ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో రీసెంట్గా డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా వారు క్యూడెంగాకి ఆమోదం ఇచ్చారు. భారతదేశంలో డెంగీ వ్యాక్సిన్ ఇది. సో మొట్టమొదటిసారి డెంగీ వ్యాక్సిన్కి ఆమోదము. దీన్ని ఏ సంస్థ తయారు చేసింది? జపాన్ సంబంధించిన సంస్థ. ఇటువంటి టాపిక్స్ని చూస్తున్నప్పుడు వ్యాక్సిన్ పేరేంటి, అభివృద్ధి చేసిన సంస్థ ఏంటి, ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చింది, 3 పాయింట్స్లో చూడాలి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా భారతదేశంలో తొలి డెంగీ వ్యాక్సిన్ క్యూడెంగాకి ఆమోదం తెలిపింది. ఈ వ్యాక్సిన్ని ఏ సంస్థ తయారు చేసింది? జపాన్కు చెందిన టకెడా బయోఫార్మస్యూటికల్స్ అభివృద్ధి చేసింది. వీరు అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్కి భారతదేశంలో అనుమతినిచ్చారు. అలా భారతదేశంలో అనుమతి పొందిన తొలి డెంగీ వ్యాక్సిన్గా క్యూడెంగాను 4 నుంచి 60 సంవత్సరాల వయసు గల వారికి ఇవ్వవచ్చు. టీకా వ్యాక్సిన్ అంటే ఏంటి? వ్యాధి రాకముందు అడ్డుకట్టగా ఇచ్చేది. వ్యాధి వచ్చిందనుకోండి అప్పుడు ఇచ్చేది మెడికేషన్. ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి గతంలో డెంగీ సోకిందా లేదా అనే పరీక్షలు లేదా ముందస్తు వ్యాక్సిన్ పరీక్షలు అవసరం లేదు. ఈ వ్యాక్సిన్ నాణ్యత, భద్రత, సమర్థత పరంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO 1948 ఏప్రిల్ 7న స్థాపన, జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. WHOకి ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా టెడ్రస్ అదనం గారు ఇథియోపియా దేశస్థుడు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రపంచంలో ఇటువంటి హెల్త్ రిలేటెడ్ ప్రకటనలు కానివ్వండి, ఆమోద ముద్రలు కానీ వేయాలంటే WHOనే. ఓకేనా? ప్రీ క్వాలిఫికేషన్ పొందింది WHO నుండి ఈ వ్యాక్సిన్ క్యూడెంగా. డెంగీ అధికంగా ఉన్న దేశాల్లో ఈ వ్యాక్సిన్ ఉపయోగించాలని WHO సిఫార్సు చేస్తుంది. ఈ ఆమోదంతో డెంగీ నియంత్రణ మరియు వ్యాధి భారాన్ని తగ్గించడంలో గణనీయమైన ప్రయోజనము కలగనుందంట. సో క్యూడెంగా TAK 003 టకెడా బయోఫార్మస్యూటికల్స్ వారు అభివృద్ధి చేశారు. రకం సజీవ బలహీనీకరించిన టెట్రావాలెంట్ డెంగీ వ్యాక్సిన్. మరీ ఇంత డెప్త్గా అడగరు, దాన్ని ఎలా తయారు చేస్తారు, ప్రిన్సిపల్ ఏంటి, ఇటువంటివి అడగరు. డైరెక్ట్ వ్యాక్సిన్ పేరు, అభివృద్ధి చేసిన సంస్థ, ఏ వ్యాధికి అడ్డుకట్ట వేయడానికి వ్యాక్సిన్. ఓకేనా? రైట్. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ పరిధిలో పనిచేస్తుంది. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ JP నడ్డా గారు. కొత్త ఔషధాలు మరియు వ్యాక్సిన్ల ఆమోదానికి బాధ్యత వహిస్తుంది డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. గుర్తుంచుకోండి, డ్రగ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు వీళ్ళంటాం కదా, ఈ పరిధిలోనే పనిచేస్తారు. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇక డెంగీ వైరస్ వల్ల వచ్చే వైరల్ వ్యాధి ఎడిస్ ఈజిప్టై దోమకాటు ద్వారా వ్యాపిస్తుంది. ఇటీవల కాలంలో కొన్ని పేరు మార్పు సంబంధిత అంశాలను మనం రెగ్యులర్గా చూస్తున్నాం. పేరు మార్పు సంబంధిత అంటున్నాం. రైల్వే స్టేషన్ల పేరు మార్పు, నగరాల పేరు మార్పు, యూనివర్సిటీల పేరు మార్పు, విమానాశ్రయాల పేరు మార్పు, గ్రంథాలయాల పేరు మార్పు, ఇటువంటివి. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక రైల్వే స్టేషన్, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని ఒక రైల్వే స్టేషన్ పేరుని మార్చడం జరిగింది. ఒక మార్టీర్ పేరుతో మార్చడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పాత పేరేంటి, కొత్త పేరేంటి, ఎక్కడ, ఏ రాష్ట్రము? జమ్మూ కాశ్మీర్. ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370, Jammu Kashmir was divided into 2 union territories. One union territory with assembly, that is Jammu Kashmir. Another union territory without assembly, that is Ladakh. జమ్మూ కాశ్మీర్ సంబంధించిన ఈ రీఆర్గనైజేషన్ 2019 అక్టోబర్ 31 నుండి అమల్లోకి వచ్చింది. సో జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం ఒమర్ అబ్దుల్లా గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం కదా. లెఫ్టినెంట్ గవర్నర్గా మనోజ్ సిన్హా గారు ఉన్నారు. సో కత్వా రైల్వే స్టేషన్ పేరు మార్చారు. ఎలా మార్చారంటే మార్టీర్ కెప్టెన్ సునీల్ కుమార్ చౌదరి కత్వా స్టేషన్గా పెట్టడం జరిగింది. ఒక మార్టీర్, ఒక అమరవీరుడి పేరు పెట్టారు. అమరజీవి అంటే తను మరణించినా కూడా మనల్లో ఎప్పటికీ జీవించి ఉండే వ్యక్తి, మనకి ఎప్పుడు కూడా గుర్తొచ్చే వ్యక్తి అన్నట్టు. ఓకేనా? కట్వా రైల్వే స్టేషన్కు
మార్టీర్ కెప్టెన్ సునీల్ కుమార్ చౌదరి కటువాగా పేరు మార్పు. సో నార్థన్ రైల్వే, మనకు రైల్వే జోన్స్ ఉంటాయి కదా. సో రీసెంట్గా మనము విశాఖపట్నానికి సంబంధించి ఒక రైల్వే జోన్ ఏర్పాటు చూస్తాము. 18th రైల్వే జోన్ ఇన్ ఇండియా, అవన్నీ లిస్ట్ చెప్పాను మీకు ఆల్రెడీ. సో ఇక్కడ చూస్తే నార్థన్ రైల్వే, సో నార్థన్ రైల్వే పరిధిలోని జమ్మూ డివిజన్లోని చారిత్రాత్మక కటువా రైల్వే స్టేషన్ పేరుని మార్టీర్ కెప్టెన్ సునీల్ కుమార్ చౌదరి కటువాగా మార్చారు. దేశ సేవలో అమరుడైన కెప్టెన్ సునీల్ కుమార్ చౌదరి జ్ఞాపకార్థం ఈ పేరుని పెట్టారంట. ఓకేనా. సో స్టేషన్ కోడ్ కూడా మార్చారు. ఈ కోడ్ ఏంటని అడిగారు, పేరు ఎవరి పేరుని పెట్టారు అది మాత్రం అడుగుతారు. సో నార్థన్ రైల్వే హెడ్ క్వార్టర్ వచ్చేసేసి న్యూఢిల్లీ. ఓకేనా, భారతదేశంలోని అతిపెద్ద రైల్వే జోన్లలో ఒకటి. ఇక రైల్వేస్ అనే అంశము ఆర్టికల్ 246 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అందులో 3 జాబితాలు ఉంటాయి. యూనియన్ లిస్టు, స్టేట్స్ లిస్టు, కాన్కరెంట్ లిస్ట్ అని యూనియన్ లిస్టులోకి వస్తుంది రైల్వే అనే అంశం. రైల్వే శాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. తనే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కూడా కన్సర్న్ మినిస్టర్. ఇక భారతీయ రైల్వే 1853 ఇయర్లో ప్రారంభము, స్థాపన న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ఇక వార్తలు నిలిచిన ఒక పుస్తకం, అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, బుక్స్ అండ్ ఆథర్స్. ఈ సెగ్మెంట్ నుండి పోటీ పరీక్షల్లో మనం తప్పనిసరిగా ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేసి రాల్సిందే. మరి సెగ్మెంట్లో టాపిక్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, వార్తలు నిలిచిన పుస్తకం ఏదైతే ఉంటుందో కవర్ పేజ్ చూడండి. కవర్ పేజ్ పైన ఏ లాంగ్వేజ్లో అయితే ఆ బుక్ నేమ్ ఉంటుందో అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. అదే లాంగ్వేజ్లో చూడండి, ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా తెలుగు అభ్యర్థులు మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. మరి ఆ కవర్ పేజ్ పైన పుస్తకం పేరు చూసిన తర్వాత ఆథర్ పేరు ఉంటుంది. ఆ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటి? ఎనఫ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పుస్తకం పేరు వచ్చేసేసి అన్బ్రోకెన్ పుస్తకం పేరు. మై బ్యాటిల్ విత్ క్యాన్సర్ అండ్ ద విల్ టు లీడ్. మై బ్యాటిల్ విత్ ద క్యాన్సర్ అంటే క్యాన్సర్తో నేను చేసిన యుద్ధం అన్నట్టు. క్యాన్సర్ నేను ఎలా జయించాను, క్యాన్సర్ వ్యాధి నాకు వచ్చినప్పుడు నేను ఏ విధంగా దాన్ని జయించాను అని చెప్పేసేసి అనుభవాలను ప్రముఖ వ్యక్తి, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలో పనిచేసిన వ్యక్తి డాక్టర్ అఖిలేష్ గుప్తా గారు రాసిన పుస్తకము. ఓకేనా, ఆథర్ వచ్చేసేసి డాక్టర్ అఖిలేష్ గుప్తా గారు. తను రాసిన పుస్తకం అన్బ్రోకెన్, మై బ్యాటిల్ విత్ క్యాన్సర్ అండ్ విల్ టు లీడ్, ఏ జర్నీ ఆఫ్ పెయిన్, పర్జర్వరెన్స్ అండ్ పర్పస్ అనేది పుస్తకం పేరు. ఓకేనా, ఈ పుస్తకం యొక్క ఆవిష్కరణ రీసెంట్గా జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఎస్ఎన్టీ కన్సర్న్ మినిస్టర్గా ప్రస్తుతం ఎవరున్నారు? జితేంద్ర సింగ్ గారు ఉన్నారు. తను ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు, ప్రారంభించారు. ఈ పుస్తకాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం మాజీ సీనియర్ అడ్వైజర్ డాక్టర్ అఖిలేష్ గుప్తా గారు రచించారు. ఈ పుస్తకము డాక్టర్ అఖిలేష్ గుప్తా గారు క్యాన్సర్తో చేసిన పోరాటాన్ని, ఆ సమయంలో ఆయన ప్రదర్శించిన మానసిక ధైర్యము, ఆత్మస్థైర్యము మరియు నాయకత్వ లక్షణాలు వివరిస్తుంది. ప్రాణాంతక వ్యాధిని దృఢ సంకల్పంతో అధిగమించిన అనుభవాన్ని పాఠకులతో పంచుకోవడం ద్వారా వారికి స్ఫూర్తినివ్వడమే ఈ పుస్తకం యొక్క లక్ష్యము. ప్రముఖ వ్యక్తి రాశాడు కాబట్టి పుస్తకం ఇంపార్టెంట్. ఓకేనా, రైట్, ఎనఫ్.
ఇక ఈరోజు ప్రశ్న ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. నీతి ఆయోగ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ 2026 ప్రకారము భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఈ సూచీలో తెలుగు రాష్ట్రాలు ఏ స్థానాల్లో ఉన్నాయి? ఓకేనా. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇక ఫస్ట్ టాపిక్ వచ్చేసి బ్రిక్స్కి సంబంధించి 8th మీటింగ్ ఆఫ్ బ్రిక్స్ హెడ్స్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సర్వీసెస్ 2026 వర్చువల్గా జరిగింది భారత్ ఆతిథ్యంలో. 5 ఏళ్లలో యూపీఐ లావాదేవీల విలువ 273% పెరుగుదల నమోదైంది. భారత్లో తొలి డెంగీ వ్యాక్సిన్ క్యూడెంగాకి ఆమోదము. సో జపాన్ చెందిన సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్. భారతదేశపు తొలి ఇమర్సివ్ భాషా మ్యూజియం ఆఫ్ వర్డ్ శబ్దలోక్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతాలో ప్రారంభం అండర్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. భారత్లో తొలి సింధూర్ గ్రామంగా బీహార్లోని రామాసి విలేజ్. ప్రత్యేకత ఏంటి? ఇక పేరు మార్పు సంబంధిత అంశం. కటువా రైల్వే స్టేషన్కి మాటిర్ కెప్టెన్ సునీల్ కుమార్ చౌదరి కటువా పేరుని నామకరణం చేయడం జరిగింది. రైల్వే స్టేషన్ పేరు మార్పు. సో WTOకి సంబంధించి WTO మత్స్య సబ్సిడీల ఒప్పందంలో చేరిన భారత్. ఈ ఒప్పందంలో చేరిన ఎన్నవ దేశము భారత్? ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా అడుగుతారు. ఇక కేరళ పశ్చిమ కనుమల్లో కొత్త డామ్సెల్ ఫ్లై జాతిని గుర్తించారు శాస్త్రవేత్తలు. సో లెస్టెస్ పలోటి దాని నామకరణం. అన్బ్రోకెన్ అనే ఒక పుస్తకం రీసెంట్గా వార్తల్లో ఉంది. ప్రముఖ అడ్వైజర్ డిపార్ట్మెంట్ ఆఫ్ S&T పరిధిలో పనిచేసిన అడ్వైజర్, మాజీ అడ్వైజర్ డాక్టర్ అఖిలేష్ గుప్తా గారు రాసిన పుస్తకము. మండలి వెంకట కృష్ణారావు గారి జయంతిని ప్రతి ఏడాది కూడా ఆగస్టు 4ని రాష్ట్ర పండుగగా నిర్వహించనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. చైనాకు సంబంధించి ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారం ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వార్తల్లో ఉండే పురస్కారము లూషున్ సాహిత్య పురస్కారం. పురస్కార గ్రహీతగా ఒక ఫుడ్ డెలివరీ రైడర్ వాంగ్ జిబింగ్. తను రాసిన పుస్తకం పేరేంటి అంటారు? లో ఫ్లైట్. ఇక ఈరోజు ప్రశ్న నీతి ఆయోగ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ 2026 ప్రకారము భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఈ సూచీలో తెలుగు రాష్ట్రాలు ఏ స్థానాల్లో ఉన్నాయి? ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ ఏది? అభ్యర్థులు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి, మీకు ప్రతిరోజు అందిస్తున్నాను. ఈ వీడియోకి సంబంధించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ మరియు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన కంటెంట్ మొత్తాన్ని కూడా PDF రూపంలో పొందాలి అనుకుంటే జీవీకే స్టడీ సర్కిల్ యాప్. సో మన యాప్ని ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్. అందులో CA 360 2026 కోర్సులో ప్రతిరోజు కంప్లీట్ వీడియో ఉంటుంది. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన కంటెంట్ మొత్తం కూడా PDF రూపంలో ఉంటుంది. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఉంటుంది. యూ కెన్ డౌన్లోడ్ ఇట్. ఇక మంత్ ముగియగానే మంత్లీ రౌండప్ వీడియోస్ ఉంటాయి 20 సెగ్మెంట్స్గా. మంత్లీ మ్యాగజైన్ తెలుగులోను ఇంగ్లీష్లోనూ ఉంటుంది. 1-లైనర్ కరెంట్ అఫైర్స్, స్పెషల్ వీడియోస్, షార్ట్ డ్యూరేషన్ వీడియోస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకేనా. ఇక ఏమన్నా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాము. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.